అదే అంటున్నా, మీరు అందరు పాడం వేయడానికి కూడా అర్హులు ఎవ్వరు కూడా కాదు. ఇంకా చాలా మంది మిల్లర్లు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక్క విషయం ఎప్పుడైనా కూడా నేటి రాత్రి ఒక మిల్లర్ల గురించి పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ రాసింది అనుకోండి, పాజిటివ్గా సంబంధించి మాకు కూడా ఇట్లా బాధలేని చాలా మంది చెప్తా ఉన్నారు. ఇక నెగిటివ్గా ఎప్పుడైనా ఒక మిల్లర్ ఇట్లాంటి స్కాములు చేసిందంటే ఇక వాళ్ళకి సంబంధించి కూడా అవును సార్ వీళ్ళు ఏవటి మాకు చాలా బాధలు అవుతున్నాయి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అసలు మమ్మల్ని నడవనీయకుండా చేస్తున్నారు అని చెప్పి ఉన్నాయి. ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా వేలు చూపిస్తా ఉన్నాం, ప్రతి ఒక్కటి కూడా మేము రాసి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు కూడా ఇంతగానం జరిగినాక కూడా ఇక అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. మరి దీనికి కారణం అసలు ఎవరెవరు ఉన్నారు, మరి అక్కడ సంబంధించి కూడా ఎవరి వల్ల వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఏందనేది కూడా ప్రతి ఒక్కటిగా వస్తుంది. మరి ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నేను చెప్తున్నా అది ఏంటంటే, తెలంగాణలో చిన్న మిల్లర్లు సుమారు 3000 మంది ఉంటారు. ఆ 3000 మంది పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. వీళ్ళను డిఫాల్టర్ మిల్లర్లు అని చెప్పి ముద్ర వేసిండ్రు. వారిని దొంగలాగా సమాజం చూపించే స్థితికి తెచ్చారు. కానీ అసలు డిఫాల్టర్లు వీళ్ళు కాదు. వీళ్ళ బకాయిలు ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. కానీ మొత్తం మీద 350 మంది మిల్లర్లలో 500 మంది బడా మిల్లర్లు ఉన్నారు. అసలైన డిఫాల్టర్ల మిల్లర్లంతా 500 మందిలోనే ఎక్కువగా ఉన్నారు. అదే నేను చెప్పేది ఇందాక కూడా మీకు ఎగ్జాంపుల్గా ఏదైతే చెప్పినో అదే. ఈ 500 మంది మిల్లర్లు ఎవరైతే ఉన్నారో ఓ 10 మంది మిల్లర్లు ఉన్న బకాయిలు మొత్తం కూడా ఈ 3000 మంది చిన్న మిల్లర్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ 10 మంది మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లియర్ చేసేయచ్చు ఈజీగా.